బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖమ్మం శ్రీ చైతన్య టెక్నో స్కూల్ విద్యార్థి సాయి శరణ్య మూడంతస్తుల బిల్డింగ్ పై నుండి కింద పడిన స్కూల్ యాజమాన్యం పట్టించుకోలేదని పీడీఎస్యూ ఖమ్మం జిల్లా కార్యదర్శి వెంకటేష్ ఫైర్ అయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థుల ఆత్మహత్యలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా శ్రీ చైతన్య విద్యాసంస్థలు మారాయని వెంకటేష్ ఆరోపించారు. శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో 10వ తరగతి చదువుతున్న సాయి శరణ్య అనే విద్యార్థి 3 అంతస్తుల బిల్డింగ్ పై నుండి కింద పడితే శ్రీ చైతన్య విద్యాసంస్థల యాజమాన్యం పట్టించుకోకపోవడాన్ని నిరసిస్తూ పీడీఎస్యూ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శ్రీ చైతన్య టెక్నో స్కూల్ ముందు విద్యార్థినికి మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేశారు. తెలంగాణలో శ్రీ చైతన్య విద్యా సంస్థల్లో వరుసగా విద్యార్థుల ఆత్మహత్యలు జరుగుతున్నా కనీసం ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. తక్షణమే శ్రీ చైతన్య నారాయణ జూనియర్ కాలేజీల గుర్తింపులను సర్కార్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖమ్మం శ్రీ చైతన్య టెక్నో స్కూల్ విద్యార్థి సాయి శరణ్య 3 అంతస్తుల బిల్డింగ్ పై నుండి కింద పడిన స్కూల్ యాజమాన్యం పట్టించుకోలేదని పీడీఎస్యూ ఖమ్మం జిల్లా కార్యదర్శి వెంకటేష్ ఫైర్ అయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థుల ఆత్మహత్యలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా శ్రీ చైతన్య విద్యాసంస్థలు మారాయని వెంకటేష్ ఆరోపించారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గోవింద్ అందిస్తారు. గోవింద్. థ్యాంక్ యూ వెరీ. ఖమ్మం జిల్లాలో మాత్రం ఘోరం చోటు చేసి చెప్పవచ్చు. ఏదైతే శ్రీ చైతన్య స్కూల్ టెక్నో స్కూల్ విద్యార్థి సాయి శరణ్య 3 అంతస్తుల బిల్డింగ్ పై నుంచి దూకడంతో తీవ్ర గాయాలైనాయి. ఈ నేపథ్యంలో అక్కడికి స్కూల్ యాజమాన్యం కానీ ఎవరు పట్టించుకోవాలని చెప్పి కూడా ఇటు పీడీఎస్ విద్యార్థి సంఘాలలో ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి తెలిసింది. అయితే విషయం తెలుసుకున్న పీడీఎస్ విద్యార్థులు ఆ స్కూల్ దగ్గరికి వచ్చి ఆగ్రహం వ్యక్తం చేస్తూ కూడా స్కూల్ మొత్తం పూర్తిగా ధ్వంసం చేసిన పరిస్థితి నెలకొన్నది. ఏదైతే గత కొంతకాలంగా 10th క్లాస్ చదువుతున్న 14 సంవత్సరాలు సాయి శరణ్య ఆ విద్యార్థి పాఠశాలలో చదువుతున్న నేపథ్యంలో మాత్రం ఈ ఘటన ఎలా జరిగింది, ఎందుకు బిల్డింగ్ మంచి దూకిందని చెప్పి ఆ వివరాలు అడుగుతున్నా సరే ఇంతవరకు ఆ యాజమాన్యం కూడా స్కూల్కి సంబంధించిన యాజమాన్యం ఎవరు కూడా పట్టించుకోకపోవడంతో తీవ్ర ఆగ్రహం చేశారు. ఈ నేపథ్యంలో అక్కడికి వచ్చిన దాదాపు 20 మంది పీడీఎస్ నాయకులు కూడా ఆగ్రహం చెప్పుకొని ఆ స్కూల్ యాజమాన్యం మొత్తం పూర్తిగా ఆ కుర్చీలు కానివ్వండి, అదే టేబుల్స్ కానీ పూర్తిగా ధ్వంసం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అక్కడికి చేరుకున్న పోలీసులు మాత్రం మనల్ని అదుపులో తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే గత కొన్ని రోజుల నుంచి కూడా ఈ విద్యా సంస్థల సంబంధించిన శ్రీ చైతన్య సంబంధించిన విద్యా సంస్థల్లో మాత్రం వరుస దాడులు వరుస ఆత్మహత్యలకు పాల్పడుతున్నా సరే కనీసం నిమ్మకు నీరెత్తినట్టు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం చెప్పి కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే శ్రీ చైతన్య నారాయణ జూనియర్ కాలేజీలో గుర్తింపు రద్దు చేయాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా శ్రీ చైతన్య జూనియర్ కాలేజీలో అదేవిధంగా చైతన్య విద్యార్థి మొన్న పిర్యాదగూడలో ఇదే శ్రీ చైతన్య కాలేజీలో నిమ్మల రామాదేవి అనే విద్యార్థి కూడా ఆత్మహత్య చేసుకుంది. అంటే నిన్న నర్సింగ్ కాలేజీలో కూడా అదేవిధంగా స్వాతిక్ అనే విద్యార్థి కూడా ఈ ఆత్మహత్య చేసుకున్నట్టు కూడా మనకి తెలుస్తుంది. అయితే ఆత్మహత్యలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఈ ప్రైవేటు విద్యా సంస్థలకు మారాయని చెప్పి కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో అసలు ఈ విద్యా సంస్థలు ఇంతగానో ఆత్మహత్య చేసుకున్నా సరే ప్రభుత్వం మాత్రం ఇటు విద్యాశాఖ మంత్రి కూడా అసలు నిమ్మకు నీరెత్తుగా పట్టించుకోవడం పట్ల కూడా ఇటు విద్యార్థి సంఘాలు మాత్రం పీడీఎస్ మాత్రం తీవ్రంగా ఆగ్రహం చేస్తున్న పరిస్థితి వస్తుంది. కొన్ని కోట్ల రూపాయల వసూలు చేసి దండుకుంటున్న విద్యా సంస్థలు మాత్రం విద్యార్థుల పట్ల హాస్పిటల్కి వెళ్ళినా వాళ్ళకి ఎన్ని ఇబ్బందులున్నా సరే ఆ యాజమాన్యం పట్టించుకొని చెప్పి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా సరే ఈ ప్రభుత్వం కానివ్వండి, అదేవిధంగా విద్యా సంస్థలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి. ఈ ఏదైతే ఆత్మహత్యలు పాల్పడుతున్న విద్యార్థుల పట్ల కూడా ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ఖండించాలని, ఎవరైతే ఈ స్కూల్ యాజమాన్యం ఉన్న వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఈ విద్యా సంఘాలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఏదైతే సాయి శరణ్య కుటుంబానికి సంబంధించిన ఆ అమ్మాయికి తల్లిదండ్రులు కానీ అదేవిధంగా అమ్మాయికి కానీ పూర్తిగా కాపాడాలని, హాస్పిటల్ తగిన ఖర్చులు కూడా ఇచ్చి ప్రభుత్వం పూర్తిగా బాధ్యత తీసుకోవాలని చెప్పి కూడా పీడీఎస్ నేతలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వెనెల. రైట్, థ్యాంక్ యూ గోవింద్. खबरदार खबरदार रद्द చేయాలి.
వెంటనే